గౌరవ కమిషనర్ పోలీస్ సాయి గార్డ్ కమాండర్ శ్రీ కె శ్రీనివాస్ గారు గౌరవ వందనాన్ని సమర్పించారు. విచ్చేసినటువంటి గౌరవ కమిషనర్ పోలీస్ तेलंगाना स्टेट फॉर्मेशन देगा आफ्टर इलेक्शन के लिए हाजिर है। అధికారులకు మీడియా మిత్రులకు జిల్లా ప్రజలకు స్వాతంత్ర సమరయోధులకు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు నా ధన్యవాదములు మరియు బాల బాలికలకు నా ఆశీస్సులు. మహాకవి శ్రీ దాశరథి గారు తెలంగాణ గురించి నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని వివరించారు. అలాంటి తెలంగాణ రాష్ట్రం సాధించుకొని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నుంచి 11 సంవత్సరాలు పూర్తి కాబడి 12వ సంవత్సరాల్లోకి అడుగుడిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరిస్తూ ఈ శుభవేళ మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిపిన మహోద్యమంలో మనమంతా భాగస్వామ్యులు. మానవీయమైన దృక్పథం కలయికైన తెలంగాణ మోడల్ నేడు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు పొందుతున్నది. రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామీణ పట్టణ నగర ప్రాంతాలకు సమ ప్రాధాన్యం ఇస్తూ సమగ్ర అభివృద్ధిని సాధిస్తూ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ప్రపంచ సామాజిక పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించినట్టు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించడం జరిగింది. తెలంగాణ రైజింగ్ 2047 కీలక అంశాలు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో 4 కీలక అంశాలు ఉన్నాయి. పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, ప్రపంచ స్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్, పారదర్శక సుపరిపాలన లక్ష్యాలను ప్రాధాన్యం ఇస్తారు. ఈ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. తెలంగాణ సమగ్రాభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ, టూరిజం పాలసీలను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ విజన్ డాక్యుమెంట్ భవిష్యత్ తెలంగాణకు ఒక భగవద్గీత లాంటిది. ఇది తెలంగాణ రూపురేఖలనే మార్చేస్తుంది. ఆడబిడ్డలకు అండదండలు. ఆడబిడ్డలు ఆనందంగా ఉన్న ఇంట మహాలక్ష్మి తాండవిస్తుంది. అందుకే రాష్ట్రంలో 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులు చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, 500 రూపాయలకి వంట గ్యాస్ సరఫరా, 200 యూనిట్ల ఉచిత సరఫరా, ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాలతో పాటు సంపన్నులతో సమానంగా తెలంగాణ మహిళలతో విద్యుత్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళలు పెట్రోల్ బంకుల నిర్వహణ, మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణ చేపట్టారు. శిల్పారామంలో 100
ఇందిరా మహిళా శక్తి స్టాళ్లను ప్రభుత్వం ప్రారంభించింది. మహిళా సంఘాల ద్వారా 600 బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దె ఇవ్వాలని నిర్ణయించాం. ఇందులో 150 బస్సులు ఇప్పటికీ అందజేయడం జరిగింది. దేశ వ్యవసాయ చరిత్రలో నిలిచిపోయేలా అధికారంలోకి వచ్చిన కేవలం 8 నెలల్లోనే 25,35,964 మంది రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. 20,617 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం. రైతుకు పెట్టుబడుల సాయం పెంచి రైతు భరోసా కింద ఎకరానికి 12,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్నాం. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తూ ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతు ఖాతాలో నగదు జమ చేయడం జరుగుతోంది. గత ఏడాది 2,90 లక్షల టన్నుల ధాన్యం పండించి తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా నిలిచారు. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 రూపాయలు ఇస్తున్నాం. సన్న ధాన్యానికి క్వింటాలకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తున్నాం. భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట ఏడాదికి 12,000 రూపాయల ఆర్థిక సాయం అందజేయడం జరుగుతోంది. పేదల ఆకలి తీర్చడంతో పాటు వారు ఆత్మగౌరవంతో జీవించేందుకు ఇందిరమ్మ ఇల్లు, సన్న బియ్యం ఇవ్వడం జరుగుతోంది. ఎస్సీ వర్గీకరణతో సామాజిక న్యాయం, సంక్షేమంతో పాటు సామాజిక న్యాయం సైతం తెలంగాణ దేశానికి దిశానిర్దేశం చేస్తుంది. దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ. పారదర్శకంగా కుల గణన నిర్వహించి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రాష్ట్ర యువతే ప్రజా ప్రభుత్వం నిజమైన నిర్మాతలు. వారి భవిష్యత్తు గ్యారంటీ ఇస్తూ యువత ఉపాధి ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది. మొదటి ఏడాదిలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసింది. 3 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి ప్రైవేట్ రంగంలో 1,00,000 ఉద్యోగాలు సృష్టించాం. రాజీవ్ అభయ హస్తం కింద సివిల్స్ చదివే వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నాం. తెలంగాణను $1 ట్రిలియన్ ఎకానమీ స్టేట్గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టాం. 25 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. 58 పాఠశాలల నిర్మాణం చేపట్టాం. పాఠశాల అభివృద్ధికి విద్యా కమిషన్ ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో నిరుపేదలకు నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. రాష్ట్రంలో 4,50,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ లక్ష్యం. రాష్ట్రంలో ఇప్పటికే గృహ నిర్మాణాలు ప్రారంభం చేశాం. నిర్మాణ దశలు బట్టి లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేస్తున్నాం. గిరిజన ప్రాంతాల్లో చెంచులకు 10,000 గృహాలు కేటాయింపు. గిరిజనుల భూములకు సాగునీరు, విద్యుత్ సదుపాయానికి ఇంద్ర సౌర గిరి జల వికాసం కార్యక్రమం ప్రారంభం చేశాం. హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసిన ప్రణాళికలు సిద్ధమయ్యాయి. మెట్రో విస్తరణకు శ్రీకారం చుట్టాం. జిహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనం చేయాలన్న ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చాం. ఫ్యూచర్ సిటీ పేరుతో 30,000 ఎకరాల సరికొత్త నగర నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అభివృద్ధి ప్రణాళికలతో రాష్ట్రాన్ని 3 జోన్లుగా వర్గీకరించాం. ఔటర్ రింగ్ రోడ్డు లోపల నగరాన్ని కోర్ అర్బన్ తెలంగాణగా, ఔటర్ రింగ్ రోడ్ ప్రతిపాదన రీజనల్ రింగ్ రోడ్ మధ్య ప్రాంతాన్ని అర్బన్ తెలంగాణగా, రీజనల్ రింగ్ రోడ్డు అవల ప్రాంతాన్ని రూరల్ తెలంగాణగా నిర్ణయించాం. వరంగల్ విమానాశ్రయాన్ని సాధించాం. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ వేదికపై ఆవిష్కరించడంలో విజయం సాధించాం. తెచ్చాం. హైదరాబాద్ వేదికగా పలు గ్లోబల్ ఈవెంట్లు నిర్వహించాం. ఏఐ గ్లోబల్ సమ్మిట్, బయో ఏషియా సదస్సు, ప్రపంచ సుందరి పోటీలను విజయవంతంగా నిర్వహించాం. ధాన్యం కొనుగోలు. రైతులు 6 వారం శ్రమించి పండించుకున్న ధాన్యంను ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరపై రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసుకునే డబ్బులు నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. జిల్లాల్లో ఈ రబీ సీజన్లో 700 కేంద్రాల ద్వారా 8,19,665 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 1,75,774 మంది రైతుల నుండి కొనుగోలు చేయడం జరిగింది. ఇందులో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న వడ్ల బోనస్ క్వింటాల్కి 500 రూపాయల పథకంలో భాగంగా రబీకి 2024-25లో 7,26,419 మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యం రైతుల నుండి కొనుగోలు చేయడం జరిగినది. వీరికి 500 రూపాయల బోనస్ చెల్లించడం జరుగుతుంది. ఇప్పటి వరకు కనీస మద్దతు ధర ప్రకారం 1,899.52 కోట్ల రూపాయలను నేరుగా వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఇంకను కొనుగోలు ప్రక్రియ కొనసాగుతున్నది.
గత ఖరీఫ్ 2024-25 సంవత్సరం పోల్చుకుంటే ప్రస్తుతం దాదాపు 2 రెట్ల ధాన్యం అధికంగా కొనుగోలు చేయడం జరుగుతున్నది. మరియు వరి ధాన్యం కొనుగోలులో ఖరీఫ్ అండ్ రబీ 2024-25 సీజన్ సంబంధించి మన జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. కీలక సంస్కరణలు ఒకటిగా భూభారతి చట్టం నిలిచింది. ఇది జనవరి 4, 2025 గెజెట్ ప్రచురించబడింది. ఏప్రిల్ 14, 2025 అమల్లోకి వచ్చింది. निष्क्रमण करने की आज्ञा प्रदान करें। భూ పరిపాలనలో పారదర్శకత, భద్రత, ప్రజలకు సులభమైన సేవలు అందించే దిశగా ముందడుగు వేయబడింది. జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో రైతులకు అవగాహన సదస్సుల తేదీ 17/4/2025 నుండి 30వ తారీఖు ఏప్రిల్ 2025 వరకు నిర్వహించబడ్డాయి. ప్రభుత్వం రెవెన్యూ సదస్సులనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనివల్ల భూ సంబంధిత సమస్యలు గ్రామ స్థాయిలో పరిష్కారం అవకాశం ఉంటుంది. జిల్లాలో మెండూరు మండలం పైలట్గా ఎంపిక చేయబడింది. 5/5/25 నుండి 8/5/25 వరకు జరిగిన సదస్సులో 7,706 దరఖాస్తులు అందగా అందులో 369 పరిష్కరించదగ్గవిగా గుర్తించబడ్డాయి. అందులో విచారణ అనంతరం 77 ఆమోదించబడ్డాయి. 113 తిరస్కరించబడ్డాయి. 104 విచారణలో ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో సదస్సుల తేదీ జూన్ 3 నుంచి జూన్ 20-26 వరకు జరగనున్నాయి. మండల వారి షెడ్యూల్ సిద్ధంగా ఉంది. ప్రతి గ్రామానికి తహసీల్దార్ మరియు నాయబ్ తహసీల్దార్ నేతృత్వంలో 2 బృందాలు పనిచేస్తాయి. ఈ దరఖాస్తులను ఆగస్టు 14లోగా పరిష్కరించే లక్ష్యంతో కృషి జరుగుతోంది. మన రాష్ట్ర ప్రభుత్వం ఇంటి స్థలం కలిగి ఉన్న వారు, ఇల్లు లేని వారు, అద్దె ఇళ్లలో నివాసం ఉన్న వారికి అర్హత ప్రకారం ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడానికి ఆర్థిక సాయం చేయడానికి ఈ పథకం ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను కేటాయించి అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారునికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయంగా అందజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో 4,50,000 ఇళ్ల నిర్మాణానికి మంజూరు చేయడం జరిగింది. ఇట్టి ఆర్థిక సాయం లబ్ధిదారులకు 4 విడతల్లో చెల్లించడం జరుగుతుంది. బేస్మెంట్ పూర్తి కాగానే 1 లక్ష, రూఫ్ లెవెల్ పూర్తి కాగానే 1 లక్ష, స్లాబ్ పూర్తి కాగానే 2 లక్షలు మరియు ఇల్లు పూర్తి కాగానే మిగతా 1 లక్ష రూపాయలు చెల్లించడం జరుగుతుంది. మన జిల్లాలో 19,490 ఇందిరమ్మ ఇల్లు లక్ష్యం కాగా 16,287 ఇళ్లు మంజూరు చేయబడ్డాయి. అందులో 4,177 మార్కింగ్ పూర్తి అయినది, 430 బేస్మెంట్ పూర్తి అయినది, 56 రూఫ్ లెవెల్ మరియు 10 స్లాబ్ లెవెల్ పూర్తి అయినది. అందుకు గాను 5,8 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగినది. వ్యవసాయం వానాకాలం 2025 సీజన్లో వ్యవసాయం శాఖ 5,61,000 ఎకరాలు సాగు అంచనాతో ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. ప్రధానంగా వరి 4,37,000 ఎకరాలు, మొక్కజొన్న 53,000 ఎకరాలు, సోయాబీన్ 37,000 ఎకరాలు మరియు పత్తి 13,000 ఎకరాలు సాగు అవుతుందని అంచనా సిద్ధం చేయడం జరిగింది. జిల్లాలో వానాకాలం 2025 సీజన్ గాను యూరియా 75,000, డిపిఏ 13,000, పొటాష్ 13,000 మరియు కాంప్లెక్స్ ఎరువులు 44,000 అవసరమవుతాయని అంచనా వేయడం జరిగింది. వ్యవసాయ శాఖ రైతులకు ఎటువంటి యూరియా కొరత లేకుండా రైతులకు సరైన సమయంలో సరైన మోతాదుతో సరఫరా చేయడానికి పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటివరకు జిల్లా రైతులకు 25,000 యూరియా, డిపిఏ, డిఏపి 5,000, పొటాష్ 2,000, కాంప్లెక్స్ ఎరువులు 39,000 మెట్రిక్ టన్నులు నిల్వ ఉంచడం జరిగింది. అత్యవసరమైన పరిస్థితిని ఎదుర్కొనడానికి 8,000 మెట్రిక్ టన్నుల యూరియా బఫర్లు ఉంచడం జరిగింది. మరియు పచ్చరొట్ట ఎరువులైన జీలుగా విత్తనాలు 7,000 క్వింటాలు మరియు జనమ విత్తనాలు 172 క్వింటాలు 50% రాయితీ పైన వివిధ మండలాల సొసైటీల ద్వారా రైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది. ఇప్పటి వరకు 5,000 క్వింటాలు జీలుగా మరియు 110 క్వింటాలు రైతులు పంపిణీ చేయడం జరిగింది. సన్న బియ్యం జిల్లాలో 3,81,554 ఆహార భద్రత, 20,900 అంత్యోదయ. అదేవిధంగా ఇప్పటి వరకు 1,550 కొత్త ఆహార భద్రత కార్డులు మంజూరు చేయడం జరిగింది. మరియు 1,10,000 రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 4 విడతల్లో 1,612 మంది రైతులు పంట రుణాలు 782 కోట్ల రూపాయలు మాఫీ చేయడం జరిగింది. రైతు మరియు కాస్మెటిక్ ఛార్జీల పెంపులైన రేషన్ కార్డులకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటివరకు జిల్లాలో మహాలక్ష్మి పథకం కింద 2,42,710 గ్యాస్ వినియోగదారులకు 10,19,000
994 సిలిండర్ సబ్సిడీ విడుదల చేసి మొత్తం 30 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. మరియు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులో తెలంగాణ మహిళా ప్రయాణికులకు ఉచిత పథకం డిసెంబర్ 9/12/2023 నుండి అమలులోకి వచ్చినది. ఈ పథకం ద్వారా 01 అంటే ఏప్రిల్ 1/2024 నుండి 31/3/25 వరకు జిల్లాలో 3,59,00,000 మంది మహిళా ప్రయాణికులు ఉచిత ప్రయాణాన్ని ఉపయోగించుకున్నారు. దీనివల్ల జిల్లా మహిళలకు 145 కోట్ల రూపాయల ఆదాయం అయినది. కాబట్టి ప్రతిరోజు 0.98 లక్షల మంది మహిళలు ప్రయాణికులు ఉచిత ప్రయాణాన్ని సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు. మహిళలతో పాటు బాలికలు, విద్యార్థులను, ట్రాన్స్జెండర్లు కూడా ఉచితంగా ప్రయాణించవచ్చు. 24/12/24 రోజు ఎలక్ట్రిక్ ఎక్స్ప్రెస్ బస్సులు ప్రారంభించబడినవి. వీటిలో కూడా మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు. జిల్లాలో వ్యవహారం చేస్తున్న జిల్లాల్లో మార్చి 2024 నుండి మే 25 వరకు 2,51,632 కుటుంబాలకు ప్రతి నెలకు 0 బిల్లు జారీ చేయడం జరిగింది. ఈ పథకం కింద ఇప్పటివరకు ప్రభుత్వం 142 కోట్ల రూపాయల సబ్సిడీ అందజేయడం జరిగింది. చేయూత 2,50,337 మంది చేయూత పింఛన్దారులకు వృద్ధాప్య, అభివృద్ధి, చేనేత కార్మిక, గీత కార్మికులు, బీడీ కార్మికుల జీవనభృతి, ఒంటరి మహిళల జీవనభృతి, బీడీ టేకేదారుల జీవనభృతి, ఫైలేరియా డయాలసిస్ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల నెలవారీగా 2016 18,615 మంది వికలాంగులకు నెలవారీ పెన్షన్ 4,016 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లి మరణించిన 55 గల్ఫ్ బాధితుల ఒక్క కుటుంబానికి 5 లక్షల ఎక్స్గ్రేషియా కింద మొత్తం 2,75,00,000 రూపాయలు. జిల్లాలో జడ్పీహెచ్ఎస్ డొంకేశ్వర్ పాఠశాల విద్యార్థి అత్యధిక మార్కులు 586 సాధించి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఇందులో భాగంగా జిల్లాలో 150 ప్రభుత్వ పాఠశాలలో 100% ఉత్తీర్ణత సాధించడమైనది. ఇంటర్మీడియట్ పరీక్ష యంగ్ ఇండియా నియోజకవర్గాలలో 3 స్కూల్స్ మంజూరైనవి. ఒక్కో స్కూల్కి 200 కోట్ల రూపాయల చొప్పున 600 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. కళ్యాణ లక్ష్మి పేదవారికి ఆడపిల్ల పెళ్లి భారం కాకూడదని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ జాయింట్ కమాండర్ శ్రీనివాస్ గౌరవ వందనాన్ని సమర్పించి ఎదురిండా దేశభక్తి భావంతో చక్కటి క్రమశిక్షణతో వీణుదొరికిన సంగీతాన్ని అందిస్తున్నటువంటి బ్యాండ్ శ్రీ సుమలత శ్రీ సుదర్శన్ గారు చేశారు. తర్వాత లేట్ టప్పోమవ్వ అలాగే బండి శ్రీనివాస్ గారు, సుదర్శన్ గారు, సుమలత తమ ఆత్మార్పణ జరిగింది. వారి తరఫున తర్వాత తమ్మల భూమేశ్వర్ వారి తరఫున విచ్చేశారు. తమ్మల స్వప్న, తమ్మల స్వప్న వారి తరఫున సత్కారాన్ని అందుకుంటున్నారు. తమ్మల స్వప్న. అలాగే వీరి తర్వాత గూండ బొడ్డెన్న ఆత్మార్పణ చేయడం జరిగింది. గూండ లక్ష్మి, గుంజిలి గ్రామం, మాక్లూరు మండలం. మోస్ట్ర సుధాకర్ గారు ఆత్మార్పణ చేయడం జరిగింది. వారి తరఫున సత్కారాన్ని స్వీకరిస్తున్నారు సావిత్రి గారు, మోస్ట్ర సావిత్రి. శివ, బండి శివ, బండి శ్రీను గారు, బండి శివ. తర్వాత ఆల్లి సత్యనారాయణ గారు ఆత్మార్పణ చేయడం జరిగింది. వారి తరఫున శ్రీమతి భూలక్ష్మి గారు ఇచ్చేశారు.
వారు ఆత్మార్పణం చేయడం జరిగింది. వారి తరఫున లావణ్య గారు సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయండి. మొట్టమొదటి గ్రూప్ ని సిద్ధం చేయాల్సిందిగా కోరుతున్నారు. తర్వాత వాళ్ళ మాటలకి తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు సన్మాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఈరోజు మనం గౌరవంగా తలెత్తుకుని ఇది నా తెలంగాణ అనగలుగుతున్నామంటే ఇది అమర త్యాగం. మన జిల్లాలో 32 మంది ఆత్మార్పణం చేయడం జరిగింది. ఆ కుటుంబాలకు విచ్చేసినటువంటి అమరుల కుటుంబాలకు సన్మాన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఏమి ఇచ్చినా మనం వాళ్ళ రుణాన్ని తీర్చుకోలేము. తెలంగాణ మీద అభిమానంతో తెలంగాణ చేసిన ప్రతి వ్యక్తి కూడా ఇది నా చివరి ఆత్మార్పణ కావాలి. మొట్టమొదటిగా శివ ఆర్ట్స్ సతీ డాన్స్ అకాడమీ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వారి కార్యక్రమాన్ని ప్రదర్శనతో అలరించినటువంటి బాల్పవర్ విద్యార్థులకు ధన్యవాదాలు. మనమంతా గట్టిగా చప్పట్లతో సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతున్నాను. శివాని నాట్యాలయ నుంచి చిన్నారుల్ని చివరిగా బాల్పవర్ విద్యార్థులు
అత్యంత అద్భుతంగా నటించినటువంటి మైదానంలో नहीं किसी पे कोई वश नहीं क्या जिंदगी है ठोकरों पे मार दो मौत अंत है नहीं तो मौत आव जाती शौर्य का चुनाव जाती हार का वो भाव तुम ये सोच लो हार का वो भाव तुम ये सोच लो पूरे हाल पर जला एक हिम्मतों में आज फूलती रगों में आज आग की लपट का तुम बखार दो।
पुस्तकों के झुंडवार करने की घड़ी की गुहार दो शान याद याद गाँव दान वाले धनुष के बाण में उतार दो है प्रचंड జగలమనే గట్టి నమ్మకం ఆ విశ్వాసం వాళ్ళ కళ్ళలో కనబడింది. మరొక్కసారి గట్టిగా చప్పట్లతో అభినందిద్దాం. మీరు డాన్స్ ప్రదర్శన ఇవ్వడం జరిగింది. సంబంధించిన శివ స్తోత్రాన్ని ప్రదర్శించిన చిన్నారులు సంబంధిత మాస్టర్తో పాటు ఒక ముగ్గురు విద్యార్థులు వేదికపైకి రావాల్సిందిగా కోదార్త కళాక్షేత్ర నవనీత వీళ్ళంతా కూడా వేదికపైకి వేగంగా రావాల్సిందిగా కోరుతున్నాను. చక్కటి ప్రదర్శన ద్వారా అలరించారు. ఈ పండుగకి బాధ్యత తెచ్చారు వీళ్ళు. తొందరగా రావాలి. డ్రోన్ ఈరోజు ఈ మైదానం నుంచి ఆవిష్కరణ సాగుతోంది. In a significant move towards enhancing public safety and moderating law enforcement practice, the Nizamabad Police has launched drone mobile patrolling as a part of its smart policing initiative, displaying a technology. జ్ఞాపికల బహుకరణ కాగానే మొట్టమొదటిగా సిద్ధంగా ఉండాలి. బీసీ వెల్ఫేర్ మనం అనేక కార్యక్రమాలు జరుపుతూ ఉంటాం, మర్చిపోతూ ఉంటాం. మొట్టమొదటిగా బీసీ వెల్ఫేర్ శాఖ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్, తర్వాత ట్రాన్స్పోర్ట్, చివరిగా పోలీస్ డ్రోన్కు సంబంధించిన రమ్మంటున్నారు సార్, సారే అందరినీ రమ్మంటున్నారు. వివిధ శాఖలకు సంబంధించిన శకటాన్ని మనం ఇక్కడ మైదానంలో చూస్తూ ఉన్నాం. ఆ శాఖ 500కి సబ్సిడీ, తర్వాత బోనస్ చూడబోతూ ఉన్నాం. తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్, తర్వాత డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్, జ్ఞాపికల తర్వాత సిద్ధంగా ఉన్నారండి. శకటాలు కదిలి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ శకటం మరియు ట్రాన్స్పోర్ట్ సెక్టార్ లాంటి వాటికి సబ్సిడీతో కూడిన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. ఆ దృశ్యాన్ని ప్రదర్శిస్తూ ముందుకు సాగుతోంది బీసీ జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ శకటం. వాటిని అనుసరించి విచ్చేస్తోంది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. ఆ శాఖ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల సమాహారాన్ని ప్రదర్శిస్తూ ముందుకు సాగుతూ మహాత్మా జ్యోతిబా పూలే బీసీ మరియు యూబీసీ విద్యార్థులకు ఉపకార వేతనాలు, విదేశీ విశ్వవిద్యాలయాలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయవలసిన బీసీ మరియు యూబీసీలకు 20,000 చొప్పున ఆర్థిక సహాయం,
నిర్వహిస్తున్న కార్యక్రమాల సంక్షిప్త సమాచారాన్ని మనం చూస్తూ ఉన్నాం. కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు, స్టడీ సర్కిల్ ద్వారా ఉద్యోగాలకు ఉచిత శిక్షణ ఇస్తూ ముందుకు సాగుతోంది. ఆర్టిక్స్ సంబంధించిన శకటం అందంగా ముస్తాబై ముందుకు వస్తోంది. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా తెలంగాణలో మహిళా ప్రయాణికులకు ఉచిత ప్రయాణం అందిస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మహాలక్ష్మి పథకం ద్వారా నిజామాబాద్ జిల్లాలో 3.59 కోట్ల మంది మహిళా ప్రయాణికులు ఉచిత ప్రయాణం ఉపయోగించుకున్నారు. మహిళతో పాటు బాలబాలికలు డ్రోన్ ని మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు ఆవిష్కరించబడుతోంది. రక్షణ వ్యవస్థ మరింత పటిష్టం కానుంది. మన ప్రతి కదలికను తన కనుసన్నల్లో తీసుకొస్తోంది ఈ డ్రోన్ వ్యవస్థ. అరాచకుల శక్తుల ఆట కట్టించే పద్ధతమే ఈ డ్రోన్. ఈ రోజు నుంచి మన నిజామాబాద్ రక్షణ వ్యవస్థ మరింత పటిష్టం కానుంది. మహాలక్ష్మి పథకానికి సంబంధించిన దృశ్యాన్ని మనం చూస్తాం. కార్యక్రమాల సమాహారాన్ని ప్రదర్శిస్తూ ముందుకు సాగుతోంది. అందంగా ఉత్సాహమై మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకున్న దృశ్యాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళని అనుసరించి విచ్చేస్తోంది తెలంగాణలో పూర్తి సబ్సిడీతో ఇళ్ల నిర్మాణం కోసం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది మన ప్రభుత్వం. అసాంఘిక శక్తుల ఆట కట్టించేందుకు మన రక్షణ వ్యవస్థలో మరొక ఆయుధం ఈ డ్రోన్. మనం ఇక్కడ మైదానంలో చూస్తున్నాం. ఈరోజు ఈ పథకాన్ని ఈ మైదానంలో ఆవిష్కరిస్తూ ఉన్నారు. చక్కటి నిఘా వ్యవస్థ, ప్రతి కదలిక అసాంఘిక శక్తుల్ని పట్టుకోవడానికి చక్కటి. ఒక్కొక్క నియోజకవర్గంలో 3,500 ఇళ్ల చొప్పున నేటి వరకు 16,286 ఇళ్లు మంజూరు చేయబడ్డాయి. మొదటి విడతగా 31 గ్రామాల్లో 2,762 ఇళ్లు మరియు మిగతా గ్రామాల్లో మొత్తం ఇళ్లు మంజూరు కావించబడిందని తెలియజేస్తూ ముందుకు సాగుతోంది ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి శకటం. ఇల్లు అనేది ఒక సుందర స్వప్నం. ఆ స్వప్నాన్ని నెరవేర్చు సివిల్ సప్లైకి సంబంధించినటువంటి పథకాన్ని మనం చూస్తున్నాం. ప్రజా పంపిణీ పథకం, మహాలక్ష్మి పథకం, ధాన్యం కొనుగోలు, వీటికి సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని అందిస్తూ ముందుకు సాగుతోంది. జిల్లాలో 3,81,584 ఆహార భద్రతా కార్డులు, 20,910 అంత్యోదయ ఆహార భద్రతా కార్డులు మరియు 1,016 అన్నపూర్ణ కార్డుల ద్వారా 4,03,510 ఆహార భద్రతా కార్డులు మన జిల్లాలో అందిస్తూ ఉన్నారు. చౌక ధరల దుకాణాల ద్వారా సన్నబియ్యం సరఫరా సంబంధించిన సమాచారాన్ని దుకాణాల 759 దుకాణాల ద్వారా అందించడం జరుగుతోంది. ఆ పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించిన దృశ్యాన్ని, ఆ చిత్రమాలికను మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే మన జిల్లాలో గౌరవ జిల్లా కలెక్టర్ గారు తర్వాత నుంచి సంబంధించిన పథకాలు అగ్నిప్రభ సంబంధించిన వెంటనే మేమున్నామంటూ రక్షించడానికి ఆగమేఘాల మీద వచ్చేటటువంటి అగ్నిమాపక శకటం, వాళ్ళు అందించిన సేవల్ని మనం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అగ్నిమాపక సంబంధించినటువంటి శకటాన్ని గనగనమంటూ గంటలు మోగిస్తూ వెంటనే ప్రమాద స్థలానికి చేరుతోంది శకటం. తర్వాత వీళ్ళని అనుసరించేవి చేరుతోంది జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి శకటం.
నిర్వహిస్తున్న విజయ కార్యక్రమాల సమాహారాన్ని ప్రదర్శిస్తూ ముందుకు సాగుతోంది. ప్రసూతి అత్యవసర సేవలతో పాటు అన్ని రకాల అత్యవసర సేవల కోసం 108 అంబులెన్స్ సేవలు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో అందుబాటులో ఉన్నాయి. ఫోన్ కాల్ వెళ్ళిన వెంటనే నేనున్నానంటూ వారికి అన్నదానం చేసేటటువంటి 108 మన ప్రభుత్వం అందిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి పథకం ఇది. 108 కాల్ వెళ్ళిందంటే చాలు యమధర్మదారు సైతం కూడా పక్కకు జరగాల్సిందే. తర్వాత 102 ఆ శకటాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత అంబులెన్స్ ప్రభుత్వం అందిస్తున్నటువంటి అంబులెన్స్ సేవలకు సంబంధించిన దృశ్యాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. 108 2 అంబులెన్స్ ద్వారా గర్భిణీ స్త్రీలకు ప్రసవ సేవల కోసం రవాణా సౌకర్యాన్ని అందించడం జరుగుతోంది. ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనివ్వచ్చు. గర్భవతి అయిన వెంటనే ప్రభుత్వ హాస్పిటల్లో తప్పనిసరిగా హెచ్ఐవి పరీక్ష చేయించుకోండి. హెచ్ఐవి పాజిటివ్ అని తెలిసాక కంగారు పడకండి. డాక్టర్ సలహాతో ART మందులు వాడి మాతృత్వాన్ని ఆస్వాదించండి. మరిన్ని వివరాలకు కాల్ 1097. ప్రజా ప్రయోజనార్థం జారీ చేసేవారు ప్రాజెక్ట్ డైరెక్టర్ తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ. హెచ్ఐవి ఉన్న స్త్రీలు కూడా సంతోషంగా ఆరోగ్యవంతమైన బిడ్డను పెంపొందించుటకై మార్క్ జారీ చేస్తున్న మార్గదర్శకాలను అమలు చేస్తూ 36వ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల భాగంగా 2025 జనవరి 1 తేదీన ప్రారంభమై 31 వరకు దిగ్విజయంగా కొనసాగిన రోడ్ సురక్ష అభియాన్ పర్వాహ అనే అవగాహన కార్యక్రమం స్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో వాహన చోదకులకు, పాదచారులకు, ప్రయాణికులకు 100% భద్రతతో కూడిన రహదారి ప్రయాణాన్ని కానుకగా అందించాలని ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేరుస్తూ ముందుకు సాగుతోంది రవాణా శాఖకు సంబంధించినటువంటి పథకం. తర్వాత మనం చూడబోతూ ఉన్న డ్రోన్ వ్యవస్థని అరాచక శక్తులు, అసాంఘిక శక్తుల ఆట కట్టించేటటువంటి కార్యక్రమం ఇది. మన నిజామాబాద్ జిల్లాలో డ్రోన్ ద్వారా పెట్రోలింగ్ ప్రారంభించబడుతోంది. ఏంటంటే డ్రోన్ మొబైల్ పెట్రోలింగ్ ఇన్ నిజామాబాద్ అండ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ వివిధ అసాంఘిక శక్తులను ఏ ఆపదలైన క్షణాల్లో పసిగట్టి ప్రజల రక్షణ కోసం ప్రభుత్వం అందిస్తున్నటువంటి అపూర్వమైన పథకం డ్రోన్ ఈరోజు ఈ మైదానం నుంచి ఆవిష్కరణ సాగుతోంది. In a significant move towards enhancing public safety and modernizing law enforcement practice, the Nizamabad Police has launched drone mobile patrolling as a part of its smart policing initiative. This cutting-edge technology is aimed at improving surveillance, deterring the criminal activities and ensuring faster response time. ఆ డ్రోన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇప్పుడు రైతులకు ఆ విత్తనాల పంపిణీ కార్యక్రమం ఈ జరుగుతుంది. ముందుగా మురళి గారు, తర్వాత రాణా ప్రతాప్ గారు, తర్వాత ఉదయ్ గారు ఆలూరు నుంచి, ఎన్ రమేష్ గారు, గారు, ప్రసన్ కుమార్ గారు, విక్రమ్ గారు, దేవేందర్ గారు, సురేష్ చంద్ర గారు, శ్రీశైలం గారు వీరంతా వరుసగా స్వీకరించాల్సిందిగా కోరుతున్నారండి. ఈ వేదిక మీద మన నాణ్యమైన విత్తనం లాభసాటి వ్యవసాయానికి సోపానం. ప్రతి పంటలో రైతు సోదరులు ఒకసారి నాణ్యమైన విత్తనాన్ని వ్యవసాయ పరిశోధన స్థానం ద్వారా సేకరించిస్తే ముఖ్యంగా వరి, పెసర, మినుము మరియు వేరుశనగ వంటి స్వపరాగ సంపర్కం జరిగే పంటలు అదే విత్తనాలు కనీసం 2 నుండి 3 సంవత్సరాల వరకు వాడుకోవచ్చు. పంటల సాగులో నాణ్యమైన విత్తనం యొక్క పాత్రను గుర్తించి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ ఈ సంవత్సరం నాణ్యమైన విత్తనం రైతులకు నేస్తం అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఆ కార్యక్రమాన్ని మనం ఇప్పుడు వేదిక మీద చూస్తూ ఉన్నాం. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని అన్ని రెవెన్యూ గ్రామాల ద్వారా ఉత్పత్తి చేయబడిన నాణ్యమైన విత్తనాన్ని ఎంపిక చేయబడిన 3 నుండి 5 అభ్యుదయ రైతులకు అందజేయడం జరుగుతుంది. ఈ పథకాన్ని గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారి సూచన మేరకు జూన్ 2వ తేదీన ఈ వినూత్న కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అక్కడ ప్రారంభించబడుతోంది. మరి మన వేదిక చైర్మన్ తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి చేతుల మీదుగా ప్రారంభించుకుంటూ ఉన్నాం. ముఖ్య అతిథి గారి చేతుల మీదుగా అందుకుంటూ ఉన్నారు.
అలాగే స్వయం సహాయక సంఘం సభ్యులను లక్షాధికారులుగా నిజామాబాద్ జిల్లాలో 100% ప్రగతి సాధించిన రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచింది. అందులో భాగంగా ఈ నెల 29-30 తేదీలో జరిగింది. పై పేర్కొన్న ఇద్దరు మహిళలకు 1,50,000 పైగా ఆదాయాన్ని సాధిస్తూ జిల్లాలోని మహిళలకు ఆదర్శంగా మైదానంలో వివిధ శాఖలకు సంబంధించిన చట్టాలను వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు శకటాలకు సంబంధించిన అధికారులు రావాల్సిన ముందుగా వెల్ఫేర్ ఆర్టీసీ మరియు సంబంధించిన అధికారి జ్ఞాపకం స్వీకరించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. తర్వాత ఇందిరం మైళ్ళు, తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్, తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్, తర్వాత సివిల్ సప్లై, తర్వాత డ్రోన్ సంబంధించిన పోలీస్ సార్ ఇటు తర్వాత ఇందిరం మైళ్ళు, ఫైర్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, సివిల్ సప్లై, డ్రోన్ ఇదే కాదు వేదికపై జ్ఞాపికలు స్వీకరించాలని కోరుతున్నాను. హెల్త్ డిపార్ట్మెంట్ రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసినటువంటి డిపార్ట్మెంట్ ఈరోజు డ్రోన్ ని ఆవిష్కరించడం జరిగింది. వారిని కూడా జ్ఞాపికను స్వీకరించాల్సిందిగా కోరుతూ సివిల్ సప్లైస్ బాలయ్య గారు స్వీకరిస్తున్నారు. అలాగే లక్ష్మీనారాయణ గారు కూడా తెలంగాణ రాష్ట్ర సాధనలో సూపర్ దృఢస్థాయిగా పనిచేయడం జరిగింది. వాటి ఎస్ఐ గారు స్వీకరిస్తూ ఉన్నారు. టెస్టులు లీడర్ సీట్ నుంచి ఫౌండేషన్ సీట్ డెవలప్ చేసిన సార్ మన రుద్రూరు రీసెర్చ్ స్టేషన్లో డెవలప్ చేసిన విత్తనాలు నిజామాబాద్ జిల్లాలో రుద్రూరు దగ్గర ఇస్తున్నాం సార్. మిగతా చోట లేదు సార్ ఏమైందంటే అరెస్ట్ అంటే సార్లో వరి ఇంట్రెస్ట్ ₹30 ఇంట్రెస్ట్ అది మా ఇందరు కూడా మా మీరు పర్మనెంట్ యాంకర్ ఈవెన్ 5 చేసిన వేస్ట్ మన దాంట్లో రోజు అడల్ట్ దోమలకు చెప్పడానికి బయట ఇంట్లో చేయడానికి కేసు రాగానే స్ప్రే వాళ్ళ ఇంట్లో 100 ఇంట్లో చేస్తారు.
బట్ మన సెంటర్స్ పౌడర్ అనేది 70 వాళ్ళకి 60 డేస్ వాళ్ళకి ఇంటికి ఇస్తాం. ప్రెగ్నెంట్ మీన్స్ 30 ఇయర్స్ వాళ్ళకి ఇంటికి ఇస్తాం సార్. ఆఫ్టర్ 3 to 5 వాళ్ళు అంగన్వాడీ కేంద్రానికి వస్తారు. అక్కడ ప్రెగ్నెంట్ వంట తీసుకోవాలి. ఎన్ని స్కూల్స్ ఉన్నాయి? హెచ్ఐవి ఉన్న స్త్రీలు కూడా సంతోషంగా గర్భవతి అయిన వెంటనే ప్రభుత్వ హాస్పిటల్లో తప్పనిసరిగా సెగ్రిగేట్ మండలాలు ఎన్ని? అంటే ఒక 8 స్కూల్స్ ఉంటాయి మండలాలు. ఏమేమి లూప్ హోల్స్ ఉన్నాయి, ఏమేమి సమస్యలు ఉన్నాయి, దాన్ని ఎట్లా ఫిక్స్ చేస్తారు? ఏం ఫిక్స్ చేస్తారు? ఏ కంపెనీ పేరు అయిపోయింది? ఇంకోటి జెంటెక్ రిప్లేస్ స్టాటిక్ అయిపోయి తీసుకోండి. అది కాదు సార్ అడిగేది ట్రైన్లో కూడా వాడు దూరాన్ని ప్లే చేశాడు. ఈ రేడియో కంట్రోల్ స్టాటిక్ అయిపోయి కనెక్ట్ చేసి మనం ఎక్కడి నుంచి మనం ఆపరేట్ చేయొచ్చు కదా. అంటే ఆ టూల్ చాలా డిజిటల్ సెక్ట్ ఉంటుంది. ఇది 2.5 ఉంటుంది. కొద్దిగా 50 కిలోమీటర్స్ 100 కిలోమీటర్స్ కంటైనర్ చాలా రోజుల నుంచి ప్లాన్ చేసుకుని కంటైనర్ వచ్చింది. అక్కడ సార్ కొద్దిగా ఇక్కడ ఇట్లా స్టార్టింగ్ అయిపోయింది. ఎక్కడి నుంచి కరెక్ట్ రేడియో కంట్రోల్ కరెక్ట్ మనం చేసే లోపల కొట్టారు. డిగ్రో టెక్నాలజీ బాగా ఫైబర్ వాడుతుంది. అంటే ఇక దాన్ని చూసుకోవాలి, 2 చూసుకోవాలి. దీనికి సైలెంట్ స్పీకర్ ఇచ్చేసి ప్రీ రికార్డింగ్ కూడా పెట్టుకోవచ్చు. రెడీ
అన్న చేతుల నువ్వు నగేష్ నువ్వు ఒకటి చెప్పినా సార్ లాస్ట్ గాడి చేసేస్తాం సార్